మరి నేనెలా మూవీ క్లిప్స్ యూజ్ చేసి మీమ్స్ చేస్తూ పైసలు సంపాదించినో ఈ వీడియోలో చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు మీమర్ టు ఎడిటర్ ఛాలెంజ్ డే 12. లాస్ట్ వీడియోస్ లో డే 10 డే 11 లో కాపీరైట్ క్లైమ్ అంటే ఏంది, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంది అని చెప్పిన కదా. అయితే మూవీ క్లిప్స్ యూజ్ చేస్తే కాపీరైట్స్ వస్తాయని చెప్పినగా. మరి నేను ఎలా మూవీ క్లిప్స్ యూజ్ చేసి మీమ్స్ చేస్తూ పైసలు సంపాదించినో యూట్యూబ్ లో ఈ వీడియోలో చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ లో ఫెయిర్ యూజ్ లాగా మనం ఏ క్లిప్ నైనా 8 సెకండ్స్ లోపు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేనేం చేసేవాడిని అంటే, మనం ఏ వీడియోని అయితే ట్రోల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని 8 సెకండ్స్ కట్ చేసేవాడిని అనమాట. తర్వాత ఆ క్లిప్స్ లో మిడిల్ లో మనం మెయిన్ క్లిప్స్ ని యాడ్ చేస్తాం అనమాట. 8 సెకండ్స్ లోపే, అది కూడా మీమ్స్ కూడా. అప్పుడు ఏమైతుంది, ప్రతి క్లిప్ 8 సెకండ్స్ లోపే ఉంటది కాబట్టి సో మన కాపీరైట్ ఇష్యూ అయితే రాదన్నమాట ఆడ. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ లో 8 సెకండ్స్ లోపు యూజ్ చేసుకోవచ్చు అని ఉన్నా కూడా మనం యూజ్ చేసిన క్లిప్ ఓనర్ కి కాపీరైట్స్ చేసే రైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనం 2 సెకండ్స్ క్లిప్ యూజ్ చేసినా కూడా వాడు కాపీరైట్స్ చేస్తాడు. అందుకే యూట్యూబ్ లో మీమ్ పేజెస్ అయితే టైం పాస్ కే చేయండి. యూట్యూబ్ లో మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మీరు ఒరిజినల్ కంటెంట్ మీదనే ఫోకస్ చేయాలి. సో అర్థమైందిగా. రేపు డే 13 లో యూట్యూబ్ లో 1 lakh వ్యూస్ వస్తే ఎన్ని పైసలు వస్తాయో రేపు వీడియోలో చెప్తా. సో మన ఛానల్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.